పతివ్రత. ఒకప్పుడు బ్రిటన్ను సింబలైన్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 2 కుమారులు. ఇమోజెన్ అనే కుమార్తె కలిగిన అనంతరం ఆయన భార్య చనిపోయింది. సింబలైన్ కుమారులు పసివారై ఉండగా వారిద్దరినీ ఎవరో ఎత్తుకుపోయారు. ఆ తర్వాత వారి జాడ తెలియనేలేదు. మొదటి భార్య పోయాక సింబలైన్ మళ్లీ పెళ్లాడాడు. ఆయన రెండవ భార్యకు కూడా రెండవ పెళ్ళే. మొదటి భర్తకు ఆమె ఒక కొడుకును కని ఉన్నది. తన సవతి కూతురైన ఇమోజెన్ పైన ఆమెకు ద్వేషం ఉన్నప్పటికీ తన కుమారుడికి ఆమెకు పెళ్లి చేసినట్టయితే తన భర్త అనంతరం ఇమోజెన్ రాణి అయినప్పుడు తన కొడుకు రాజవుతాడు కదా అని ఆమె ఆలోచించింది. అయితే ఇమోజెన్ ఆమె ఆలోచనలన్నీ తారుమారు చేసేసింది. ఆమె తన తండ్రికి గాని సవతి తల్లికి గాని చెప్పకుండా పాస్ట్యుమస్ అనే యువకుణ్ణి పెళ్లాడేసింది. ఈ యువకుడి తండ్రి ఒక యోధుడు. ఆయన సింబలైన్ పక్షాన యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఆయన చనిపోయే నాటికి గర్భిణిగా ఉన్న ఆయన భార్య ఒక మగపిల్లవాణ్ణి కని తాను కూడా చనిపోయింది. సింబలైన్ ఆ అనాథ శిశువు పట్ల కనికరం వహించి తన ఆస్థానంలోనే ఉంచి చదివించి పెద్దవాణ్ణి చేశాడు. ఆ కుర్రవాడికి పాస్ట్యుమస్ అనే పేరు కూడా ఆయనే పెట్టాడు. పాస్ట్యుమస్ అంటే తండ్రి మరణించాక పుట్టినవాడని అర్థం. ఇమోజెన్ పాస్ట్యుమస్లు చిన్నతనం నుంచి ఒకరి పట్ల ఒకరు ఎంతో స్నేహానురాగాలు కలిగి ఉంటూ ఒక గురువు వద్దనే చదువుకున్నారు. క్రమంగా వారి స్నేహం ప్రేమగా మారింది. వారిద్దరూ ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఈ రహస్యం అందరికన్నా ముందుగా రాణికి తెలిసింది. ఆమె సింబలైన్కు చెప్పింది. సింబలైన్ ఆగ్రహవేశుడైనాడు. తన కుమార్తె సాధారణ పౌరుణ్ణి పెళ్లాడటమా? పాస్ట్యుమస్కు ఆయన దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. పాస్ట్యుమస్ బ్రిటన్ దేశాన్ని విడిచిపెట్టి రోమ్ దేశానికి వెళ్ల నిశ్చయించాడు. భార్యాభర్తలు ఒకరికొకరు వీడుకోలు చెప్పుకున్నారు. ఆ సమయంలో ఇమోజెన్ తన భర్తకు తన వేలిన ఉన్న ఉంగరం తీసిస్తూ దానిని తన ప్రేమ చిహ్నంగా ఎల్లప్పుడూ ధరించమని చెప్పింది. అలాగే పాస్ట్యుమస్ కూడా ఇమోజెన్ చేతికి ఒక కంకణం తొడిగాడు. తర్వాత వారిద్దరూ ప్రేమ ప్రమాణాలు చేసుకొని విడిపోయారు. భర్త వెళ్ళిపోయాక ఇమోజెన్కు జీవితం ఎడారిలాగా అయిపోయింది. రోమ్ చేరిన పాస్ట్యుమస్ కొత్త స్నేహితులను సంపాదించాడు. వారిలో అనేక దేశాల వారున్నారు. ఒకనాడు ఆ యువకుల మధ్య ఏ దేశపు స్త్రీలు ఎక్కువగా పతివ్రత ధర్మం ఆచరిస్తారన్న విషయమై చర్చ వచ్చింది. ప్రతి ఒక్కడు తన దేశపు స్త్రీల సౌశీల్యాన్నే ఘనంగా చెప్పుకున్నాడు. అంతా విని పాస్ట్యుమస్, మీరెన్నైనా చెప్పండి, నా భార్య ఇమోజెన్ను మించిన మహాపతివ్రత ప్రపంచంలో ఉండదు అని అన్నాడు. ఇయాకిమో అనే రోమన్ యువకుడికి ఈ మాట రుచించలేదు. రోమన్ స్త్రీలను మించిన పతివ్రతలు ఎక్కడా ఉండరని అతని నమ్మకం. అందుచేత అతను పాస్ట్యుమస్తో వాదానికి దిగి చిట్ట చివరకు, నీ భార్య పతివ్రత కాదని రుజువు చేస్తే ఏం పందెం కాస్తావ్ అని అడిగాడు. నా ప్రేమ చిహ్నమైన కంకణం నా భార్య వద్ద ఉన్నది. ఆమె వద్ద నుంచి నువ్వు దాన్ని తెచ్చినట్టయితే ఆమె ప్రేమ చిహ్నమైన ఈ ఉంగరాన్ని నీకిచ్చేస్తాను అని పాస్ట్యుమస్ అన్నాడు. ఇమోజెన్ పతివ్రత కాదని రుజువు చేయలేకపోతే పెద్ద మొత్తంలో డబ్బు పందెంగా ఒడ్డాడు ఇయాకిమో. ఇయాకిమో రోమ్ నుంచి బయలుదేరి బ్రిటన్కు వచ్చి ఇమోజెన్ దర్శనం చేసుకొని, నేను మీ భర్తగారి మిత్రుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇమోజెన్ అతనికి ఎంతో ఆదరంతో ఆతిథ్యమిచ్చింది. కానీ ఆమె నిజమైన పతివ్రతనేనని, పరపురుషుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమించదని ఇయాకిమో గ్రహించాడు. ఇక అతను పందెం గెలవాలంటే మాయోపాయం తప్ప మార్గాంతరం లేదు. అతను ఇమోజెన్ పరిచారకులకు లంచం పెట్టి వారి సహాయంతో ఆమె శయ్యామందిరంలో ప్రవేశించి ఒక పెద్ద పెట్టెలో దాక్కున్నాడు. రాత్రి ఇమోజెన్ నిద్రపోయాక అతను వెలికి వచ్చి గది అంతా వివరంగా చూసి అక్కడ ఉన్న అలంకారాలు మొదలైనవన్నీ కాగితం పైన రాసుకున్నాడు. తర్వాత అతను ఇమోజెన్ని సమీపించి ఆమె మెడ మీద ఉన్న పుట్టుమచ్చను చూశాడు. చివరకు అతను ఆమె చేతి నుంచి కంకణం ఉపాయంగా ఊడదీసి తిరిగి పెట్టెలోకి చేరుకొని మర్నాడు రోమ్ నగరానికి బయలుదేరి వెళ్ళాడు.
అతను పాస్టిమస్ను కలుసుకొని, నీ భార్య నీవనుకుంటున్నట్టు మహాపతివ్రతేమీ కాదు. నేనొక రాత్రి యావత్తు ఆమె శయ్యామందిరంలో గడిపాను. ఆమె నాకు ఈ కంకణమిచ్చింది. ఆమె మెడ మీద ఒక పుట్టుమచ్చ ఉన్నది. కావాలంటే ఆమె శయ్యామందిరాన్ని విపులంగా వర్ణించగలను అని అన్నాడు. అంతవరకు ఇమోజన్పై ఉండిన ప్రేమ యావత్తూ క్రోధంగా మారిపోయి పాస్టిమస్ తన వేలికి ఉన్న ఉంగరాన్ని ఇయాకీమోకు ఇచ్చేశాడు. తర్వాత అతను పిసానియో అనే వాడికి ఒక ఉత్తరం రాస్తూ, నా భార్య అయిన ఇమోజన్ ఒక ద్రోహి. ఆమెను వెంటనే చంపేయ్. ఆమెకు కూడా ఒక ఉత్తరం రాస్తున్నాను. ఆమెను చంపేటందుకు అవకాశం ఆమె ద్వారానే నీకు లభిస్తుంది అని తెలిపాడు. ఈ పీసానియో అనేవాడు ఇమోజన్ పరివారంలో ఉండేవాడు. చాలా వివేకం గలవాడు. ఇతనికి పాస్టిమస్ అంటే కూడా ఎంతో భక్తి. అతనికి ఈ విధంగా ఉత్తరం రాసిన పాస్టిమస్ తన భార్యకు మరోలాగా రాశాడు. నీవు పీసానియోను వెంటబెట్టుకొని వేల్స్ దేశంలోని ఫలానా రేవు పట్టణానికి వచ్చినట్టయితే నేనక్కడ నిన్ను కలుసుకుంటాను అని పాస్టిమస్ రాశాడు. తన భర్తను తిరిగి కలుసుకోబోతున్నానని ఇమోజన్ చాలా సంతోషించింది. ఆమె ఎవరికీ తెలియకుండా పిసానియో వెంట వేల్స్ దేశంలోని రేవు పట్టణానికి బయలుదేరి వెళ్ళింది. తీరా అక్కడికి చేరే దారిలో పిసానియో ఆమెతో అసలు సంగతి చెప్పేశాడు. అయితే అతను పాస్టిమస్ ఆజ్ఞ ప్రకారం ఇమోజన్ని చంపదలచలేదు. ఎవడో దుర్మార్గుడు నీ భర్త మనసులో విషం పోసి ఉంటాడు. ఆ విషం దిగిపోయేదాకా మనం చేసేదేమీ లేదు అని అతను ఆమెతో అన్నాడు. ఇమోజన్ తన తండ్రి వద్దకు తిరిగి వెళ్ళదలచలేదు. వీలైతే రోమ్లో తన భర్త ఉన్న చోటికే పోదలచింది. అలా అయితే ఎవరూ గుర్తించకుండా పురుషవేషం వేసుకోవటం మంచిదని పీసానియో సలహా ఇచ్చాడు. అతను ఆమెకు ఒక ఔషధం కూడా ఇస్తూ, ఆరోగ్యం చెడిపోయినప్పుడు ఈ మందు పుచ్చుకో, ఇది మంచి ఔషధమని రాణిగారు నాకిచ్చారు అని అన్నాడు. ఇమోజన్కు ఆంతరంగికుడుగా ఉంటూ అన్ని విధాలా తోడ్పడుతున్నాడని పీసానియోను చంపటానికి రాణి వైద్యుణ్ణి విషమివ్వమని అడిగింది. ఆ వైద్యుడు ఆమె దుష్టురాలని ఎరిగి ఆమెకు ఒక రకమైన మత్తుమందిస్తూ అది ప్రాణాపాయకరమైన విషమని చెప్పాడు. ఆ మత్తుమందే ఇప్పుడు ఇమోజన్ వద్దకు చేరింది. ఇమోజన్ మగదుస్తులు ధరించి రేవు పట్టణానికి బయలుదేరింది. ఆమె అడవి మార్గాన నడుస్తూ ఒక గుహ వద్దకు వచ్చింది. ఆమెను ఆకలి దహించి వేస్తున్నది. గుహలోకి తొంగి చూసేసరికి అక్కడ మనుషులు లేరు గాని అందులో ఆహారమున్నట్టు తెలిసిపోయింది. అందులో నివసిస్తున్నవారు రాగానే వారికి డబ్బు ఇవ్వవచ్చనుకొని ఆమె వెంటనే భోజనం చేసి తన ఆకలి తీర్చుకున్నది. ఆ గుహలో ఉంటున్నది మరెవరో కాదు, ఇమోజన్ అన్నలు, వారిని పసితనంలో ఎత్తుకుపోయిన బెలారియస్ అనేవాడు. ఈ బెలారియస్ ఒకప్పుడు సింబలైన్ వద్ద కొలువుండేవాడు. అయితే సింబలైన్ అతనిపై రాజద్రోహ నేరం అకారణంగా అంటగట్టి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. ఆ కసితో బెలారియస్ రాజకుమారులనిద్దరినీ కాజేసి పారిపోయి వచ్చి ఈ గుహలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. రాను రాను బెలారియస్కు వాళ్లపై మమకారం ఏర్పడింది. అందుచేత అతను వారిని తన సొంత కొడుకుల్లానే చూడసాగాడు. వారు అడవిలో వేటాడి జీవితం గడుపుతూ వచ్చారు. ఆ ముగ్గురు వేట నుంచి తిరిగి వస్తూనే మగవేషంలో ఉన్న ఇమోజన్ని చూశారు. ఇమోజన్ తాను వారి ఆహారం తీసుకున్న సంగతి చెప్పి వారికి డబ్బివ్వబోయింది. కానీ వాళ్ళు డబ్బు తీసుకోక ఆమెను గురించి అడిగారు. తాను రేవు పట్టణానికి వెళ్ళి అక్కడి నుంచి రోమ్ నగరానికి వెళ్తున్నట్టు ఆమె వారితో చెప్పింది. ప్రయాణం బడలిక తీరాక వెళ్ళవచ్చునని, అంతదాకా తమ అతిథిగా ఉండమని వారు ఆమెను కోరారు. ఆ యువకులిద్దరూ తన అన్నలని తెలియకపోయినప్పటికీ ఆమెకు వారిపై ఏదో అభిమానం కలిగింది. మరుసటి రోజున వారు ముగ్గురు వేటకు వెళ్ళాక ఇమోజన్ తన శరీర స్థితి ఏమంత బాగా లేదనుకొని పీసానియో ఇచ్చిన మందు కాస్త తాగేసింది. ఆమెకు ఒంట్లో బాగా లేకపోయినట్టుండడానికి ఒక కారణం భర్త మనస్సు అకారణంగా విరిగిపోవటం, రెండవ కారణం తిండి సరి అయిన నిద్ర లేకుండా ఆమె 2 రోజుల పాటు చేసిన ప్రయాణం. ఇమోజన్ తాగిన మత్తుమందు దాని ఫలితం వల్ల ఆమెకు స్పృహ తప్పి ప్రాణం పోయినట్టే కనిపించింది. వేట నుంచి తిరిగి వచ్చిన ముగ్గురు తమ అతిథి మరణించినట్టే భావించారు. వారు ఆమె కోసం చాలాసేపు దుఃఖించి
చివరకు అరణ్యంలో ఒక గుంటలో ఆమె శరీరాన్ని ఉంచి పైన ఎండుటాకులు కప్పారు. మత్తుమందు ప్రభావం పోగానే ఇమోజెన్ తన పైన కప్పి ఉన్న ఎండుటాకులను తోసేసుకొని లేచింది. తాను ఒక గుహను చేరటము, అక్కడ తనకు 3 పురుషులు ఆతిథ్యమివ్వటము మొదలైనవన్నీ కలలో వార్తలని రూఢి చేసుకొని ఆమె రేవు పట్టణానికి మళ్లీ బయలుదేరింది. ఈ లోపుగా రోమ్కు బ్రిటన్కు మధ్య యుద్ధం ఒకటి ఏర్పడింది. రోమ్ నుంచి సైన్యాలు బ్రిటన్కు బయలుదేరాయి. ఈ సేన వెంట పాస్టిమస్ కూడా ఉన్నాడు. తన ఆజ్ఞ ప్రకారం ఇమోజెన్ను చంపేశానని పీసానియో అతనికి ఉత్తరం రాశాడు. అది మొదలు అతనికి ప్రాణంపై విరక్తి పుట్టింది. ఇమోజెన్ దోషి అని అతను ఇంకా నమ్మినప్పటికీ తన మూలంగా ఆమె చనిపోయినందుకు అతను కుంగిపోయాడు. అందుచేత అతను ఈ యుద్ధంలో చేరాడు. యుద్ధంలో తాను చనిపోవచ్చు, లేదా తాను బ్రిటన్కు తిరిగి వచ్చినందుకు సింబలైన్ తనను ఉరితీయవచ్చు. ఈ రెండిటిలో ఏది జరిగినా మేలే అని అతను భావించాడు. రోమ్ సైన్యాలు ఇమోజెన్ ఉన్న అడవి గుండానే వస్తున్నాయి. దారిలో ఆమెను సైనికులు పట్టుకొని తమ సేనాపతి వద్దకు తీసుకుపోయారు. ఆమె ఇంకా మగవేషంలోనే ఉన్నది. సేనాపతి ఆమెను చూసి ఎవరో తెలివిగల కుర్రవాడిగా కనిపిస్తున్నాడనుకొని తన వెంట నౌకరుగా ఉండమని ఆదేశించాడు. త్వరలోనే ఉభయ పక్షాలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాజైన సింబలైన్కు ప్రాణాపాయ స్థితి సంభవించింది. ఆ క్షణంలో బెలారియస్ తన 2 పెంపుడు కొడుకులతోనూ రాజు ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డువేసి వీరోచితంగా యుద్ధం చేశాడు. రోమ్ పక్షాన వచ్చిన పాస్టిమస్ కూడా సింబలైన్ పక్షాన పోరాడాడు. వీరి పరాక్రమం మూలంగా అపజయం కాస్త విజయంగా మారింది. రోమ్ సేనాపతి పాస్టిమస్కు ఇమోజెన్కు తీరని ద్రోహం చేసిన ఇయాకిమో సింబలైన్కు ఖైదులుగా చిక్కారు. తాను ఆశించినట్టు పాస్టిమస్ యుద్ధంలో చావలేదు. అందుచేత అతను తనకు తానై బ్రిటన్ సేనాధికారులకు ఖైదీగా లొంగిపోయాడు. మొగవేషంలో ఉన్న ఇమోజెన్ కూడా రోమ్ సేనాపతితో పాటు ఖైదీ అయింది. ఆమెను ఎవరూ గుర్తించలేదు. ఆమె మాత్రం తన భర్త మారువేషంలో ఉన్నప్పటికీ అతనిని గుర్తించింది. ఆమె ఇయాకిమో చేతిన తన ఉంగరం తాను తన భర్తకు ఇచ్చినది ఉండటం గమనించి అది అతనికి ఎలా చేరింది ఊహించలేకపోయింది. ఆమె తన తండ్రి వెంట పీసానియో ఉండటం కూడా గమనించింది. అతనొక్కడే ఆమెను గుర్తించాడు. బెలారియస్ అతని పెంపుడు కొడుకులు తమ అతిథిని గుర్తించారు గాని చచ్చిపోయిన వారు మళ్లీ బ్రతకరు గనక మనిషిని పోలిన మనుషులుంటారనుకున్నారు. ఓడిపోయిన రోమ్ సేనాపతి సింబలైన్తో, మహారాజా, యుద్ధ ఖైదీలను డబ్బు తీసుకొని విడిచిపుచ్చే ఆచారం మీకు లేదని, వారిని మీరు ఉరితీస్తారని నేను విన్నాను. నా మటుకు నేను నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను. కానీ నాకెంతో ప్రేమగా సేవ చేసిన ఈ యువకుడి ప్రాణాన్ని మాత్రం తీయవద్దని నా ప్రార్థన అంటూ ఇమోజెన్ని చూపించాడు. ఇమోజెన్ని చూసి గుర్తించకపోయినప్పటికీ సింబలైన్లో సహజ వాత్సల్యం అంకురించింది. నాయనా, నీ ప్రాణం తీయను. నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అని ఆయన అన్నాడు. నా ప్రాణం కోసం అడగకేం అని రోమ్ సేనాపతి ఇమోజెన్తో అన్నాడు. ఇమోజెన్ విచారంతో, దానికన్నా ముఖ్యమైనది వేరే ఉన్నది, నేనేం చేయను అని అన్నది. ఆమె ఇయాకిమో చేతికేసి చూస్తూ, ఆ మనిషికి ఆ ఉంగరం ఎలా వచ్చిందో నిజం బయట పెట్టించండి, అదే నేను కోరే వరం అని రాజుతో అన్నది. ఆ ఉంగరం నీకెలా వచ్చిందో చెప్పకపోయావంటే నిన్ను చిత్రహింసలకు గురి చేస్తాను అని సింబలైన్ ఇయాకిమోతో అన్నాడు. ఇయాకిమో దాచకుండా అంతా చెప్పేశాడు. తాను పాస్టిమస్తో పందెం వేయటము, ఇమోజెన్ శయ్యా మందిరంలో చేరి ఆమె కంకణం హరించటము, తన మోసాన్ని నమ్మి పాస్టిమస్ తనకు ఉంగరాన్ని ఇచ్చివేయటము వివరంగా అతను బయటపెట్టేశాడు. ఈ కథ వింటూనే పాస్టిమస్ శోకంతో తల్లడిల్లిపోయి తన భార్యకు చేసిన మహోపచారానికి నిలువున దగ్ధుడైనట్టు బాధపడ్డాడు. అతని బాధ చూడలేక ఇమోజెన్ తన మారువేషం తీసేసి తన భర్తను ఊరడించింది. ఇమోజెన్ను చూసి భర్త ఎంత ఆనంద పారవస్యం చెందాడో తండ్రి కూడా అంతగానూ సంతోషించాడు. ఆయన పాస్టిమస్ను తన అల్లుడుగా గుర్తించి అతనిపై విధించిన దేశ బహిష్కరణ శిక్ష రద్దు చేశాడు.
ఈ ఆనంద సమయంలో బెలారియస్ కూడా సింబలైన్ వద్దకు తన పెంపుడు కొడుకులతో వచ్చి తాను ఎవరో చెప్పుకొని, మహారాజా, ఇదిగో నీ కుమారులు అంటూ తాను పెంచిన యువకులను చూపించాడు. సింబలైన్ ఆనందానికి ఇప్పుడు హద్దులు లేవు. ఆయన రోమ్ సేనాపతికి స్వేచ్ఛ ఇచ్చి అతనితో సంధి చేసుకున్నాడు. చిట్ట చివరకు ద్రోహి అయిన ఇయాకిమోకు కూడా శిక్షేమీ పడలేదు. ఈ విధంగా సింబలైన్ తన కొడుకులను, కుమార్తెను, అల్లుణ్ణి తిరిగి సంపాదించుకొని వారితో సుఖంగా ఉన్నాడు. ఆయన రెండవ భార్య మాత్రం ఇతరులు ఇంత ఆనందించటం చూడలేక మంచం బట్టి మరణించింది.